భారతదేశ మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చిన్నతనంలోనే అనేక కష్టాలను అనుభవించి ఉన్నత చదువులు అభ్యసించారని గుర్తు చేశారు. ప్రఖ్యాత శాస్త్రవేత్తగా దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష సేవలను అందించి మిసైల్స్ తయారీలో పాల్పంచుకున్నారని, అదేవిధంగా ఉపగ్రహాల తయారీలో అబ్దుల్ కలాం పాత్ర కీలకమైందని కొనియాడారు. ఆయన సేవను మెచ్చిన భారత ప్రభుత్వం ఆయనను రాష్ట్రపతిగా ఎంపిక చేసిందని, రాష్ట్రపతి హోదాలో కూడా అబ్దుల్ కలాం అతి సాధారణ జీవితం గడిపి దేశానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన జీవితం నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ తిరుపతి సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, బీజేపీ నాయకులు తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం పాలక మండలి సభ్యులు తమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్, బీజేపీ నాయకులు జయంత్ కుమార్, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, గురునాథ్, కృష్ణ, వాసు, గురుప్రసాద్, పురోహితుడు సురేష్ స్వామి, రంగస్థలం కార్యదర్శి కెఎన్ రాజా, టీడీపీ నాయకులు శాంబోల హరినాథ్, రంగస్థలం నటులు పొన్నాల జేజిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కన్నప్ప, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. जोहार अब्दुल कलाम गारू, जोहार अब्दुल कलाम गारू, भारत रत्न अब्दुल कलाम गारू. ఈరోజు మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన దేశం అన్ని రంగాల్లో ముందుందంటే దీనికి కీలక పాత్ర మన అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు సైన్స్ పరంగా ఎన్నో ప్రయోగాలు చేసి మన దేశాన్ని నెంబర్ 1గా చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారికి చదువు అంటే చాలా ఇష్టం. పిల్లలకు చదువు చెప్పడం అంటే అమితమైన ఇష్టం. తుది శ్వాస కూడా పిల్లలకు చదువు చెప్తానే తుది శ్వాస విడిచిన మహనీయుడు మన అబ్దుల్ కలాం గారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువత పయనించి మన దేశాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1గా వచ్చే విధంగా మనమందరూ పాటుపడాలని ఈరోజు అబ్దుల్ కలాం గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం.